లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 63వ సంవత్సరం మే మాసం 15వ తేదీన చేసిన ప్రసంగము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనము. మన సంఘములలో సమాధానము లేని చోట వారు సమాధానము సమాధానము అని చెప్పుదురు. నిన్ను మోసపరచుటకు సాతాను కనిపెట్టుచున్నాడు. నీవు పూర్తిగా పశ్చాత్తాపడలేదు. నీవు ఒక సహవాసములో లేనట్లయితే నీవు వెనుకకు జారిపోతావు. దేవుని యందు నమ్మకముంచు ఒక నిజమైన దైవజనుడు ముండ్ల పంట కోయడు. అతడు సహోదరులను సమావేశపరచి ప్రార్థనా మందిరమును ఏర్పాటు చేసి దేవుని పనిని కట్టును. పాస్టర్ షీ ప్రభువునందు నమ్మకం గలవాడు. మనము ఎన్నడూ విశ్వాసమును పోగొట్టుకొనకుండా ఉందాము. నీవు దేవుని చిత్తమును చేయుచున్నావా? నీ పొరుగువాన్ని ప్రేమించుటకు నీవు ప్రయత్నించున్నావా? నీవు నమ్ముచున్నట్లయితే రోమా 12వ అధ్యాయములో నీవు జీవిస్తావు. నీ జీవితంలో ఓటమి ఉండదు. దేవుడేం చెప్తున్నాడు? పిల్లలు వెళ్ళిపోయారు, గుడారము ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నది, మంద దొడ్డి బయట ఉన్నది. ఇది దేవుని యొక్క హృదయ విచారమై ఉన్నది. దేవుడు దీన్ని ఇర్మియాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక కాపరి సంఘము కొరకు ప్రార్థించు భారము తప్పక కలిగి ఉండాలి. కాపరి ప్రార్థించినట్లయితే సంఘములో వ్యతిరేక శక్తులు ఎవరో దేవుడు అతనికి చూపును. సంఘములోని ధనవంతులను బట్టి అతడు భయపడనవసరం లేదు. ఆత్మీయ రాజ్యములో చాలా ఆమోదయోగ్యమైన శక్తులు ఉండును. యేసుక్రీస్తు నామము ద్వారా మనము ప్రార్థించినప్పుడు ఆ శక్తులలో ఒకటి ఒక దూతగా వెళ్ళి వ్యతిరేక శక్తులు గలవారిని కలల ద్వారా హెచ్చరించును. వారు ఒక రోగమును పొందుట లేక ఏదో ఒక అణచివేయు పరిస్థితిలో పడుదురు. రోగము, కష్టాలు దేవుని ద్వారా ఆజ్ఞాపించబడినట్లయితే అవి ఒక దీవెన. మనము ప్రార్థించని వారికి మనము ప్రసంగించకూడదు. ఈ దినాల్లో ప్రజలు ప్రసంగించాలని కోరతారు. నీవు ప్రసంగించగలవా? దేవుని వాక్యమును ప్రజల హృదయాలకు నీవు తీసుకొని రాగలవా? అది ఎంత భారభరితమైనది. కొంతమంది కరపత్రముల మీద ప్రసంగికులుగా వారి పేర్లుండట చూచినప్పుడు చాలా సంతోషిస్తారు. ప్రసంగమును గూర్చిన ఒక తప్పైన అంచనాను మనం కలిగి ఉన్నాము. మనము కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేస్తాము. వినువారి హృదయాల్లోనికి వాక్యం వెళ్ళగలిగినట్లు మనం ప్రసంగించగలమా? ప్రసంగించుట నీదై ఉండకూడదు. ప్రసంగము ప్రభువు నుండి వచ్చినదైనట్లయితే అది చీకటి శక్తులను కట్టివేయును. నీవు ప్రార్థించనట్లయితే చీకటి శక్తులు నీ మీద దాడి చేయును. క్రీస్తు సువార్తకు వ్యతిరేకముగా పోరాడు ఏ కుటుంబమైనా లేక ప్రజల గుంపైనా నాశనమగును. కొంతమంది వారి దుష్ట హృదయానికి చెందిన దుష్టమైన ఆలోచనలను ప్రసంగించువారుగా ఉన్నారు. దేవుని మహిమపరచుట నుండి ఈ శరీరము ఆటంకపరుచున్నదా? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని బ్రతిమాలుచున్నాడు. శరీరములో నాశనపరచబడిన భాగములను ఆత్మ ద్వారా పునరుద్ధరింపజేసి వాటిలోనికి బలమును ఎక్కించును. దేవుని పనిలో నీవు తగినవానిగా ఉంటావు. నీవు నిజముగా నీ బాధ్యత అని తలంచితే నీవు ఒక సజీవ యాగముగా జీవిస్తావు. నీవు దేవుని చిత్తమును కనుగొంటావు. దేవుని చిత్తములో కూడా అపజయం ఉండగలదు. నీలో నీ నమ్మకమును పోగొట్టుకొని దేవునిలో నీ నమ్మకమును పెట్టుకున్నప్పుడు నీవు లోకమును అనుసరించలేవు. లోకమును మరియు దేవుణ్ణి నీవు కలుపలేవు. వారు దేవుని చిత్తమును లోకముతో కలుపుచు వారి జీవితాలను అపజయంగా చేసుకొనుచున్నారని నాకు సన్నిహితులైన స్నేహితులకు నేను చెప్పాను. నీవు మంచివాడివే, కానీ నీకు దేవుని చిత్తము తెలియదు. నీవు మిషనరీ మనస్సును వ్యాపారంలో పెట్టి ఒక వ్యాపారవేత్తగా కనిపిస్తావు అని ఒక స్నేహితుతో చెప్పాను. నీవు ఒక మిషనరీగా ఉండాలని కోరుచున్నావా? ఒక మిషనరీగా నీవు ఉండగలవా? కొంతమంది వ్యాపారం చేయు మనుషులు వారు డబ్బు కొరకు చూస్తారు. వారు ఇండ్లు కట్టుచుంటారు. మంచిది శ్రేష్టమైన దానికి శత్రువు. నీవు మంచి చేయుటకు ఇష్టము గలవాడవు. అయితే అది ప్రభువునకు అంగీకారముగాను మరియు పరిపూర్ణమైనదిగాను ఉండాలి. నీవు దేవుని పరిపూర్ణ చిత్తమును చేయుచున్నట్లయితే
నీవు ఒక బలమైన విజయముగా ఉంటావు. నీవు తన పరిపూర్ణ చిత్తము చేయాలని దేవుడు కోరుచున్నాడు. అప్పుడు ప్రభువా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు మా మధ్యను నెరవేరునుగాక అని నీవు ప్రార్థిస్తావు. నీవు ఇక్కడ ఎందుకున్నావు అని నిన్ను ప్రశ్నించు ప్రజలున్న స్థలములో నీవు ఉండకూడదు. అనగా అనుమానమును రేకెత్తించు స్థలంలో నీవు ఉండకూడదు. దుష్టత్వము నీకు జయమునివ్వదు. నీవు బాధపడినను పర్వాలేదు, కీడును జయించు. మన అవును అంటే అవును, కాదు అంటే కాదుగా ఉండాలి. సత్యాత్మే అయిన పరిశుద్ధాత్ముడు సత్యమును వివేచించును. రోమపత్రిక 12వ అధ్యాయపు స్థాయికి నీవు వచ్చినట్లయితే నీ ప్రసంగాలు శక్తివంతంగా ఉంటాయి. నా గుడారము చినిగిపోయినది అని దేవుడు చెప్పుచున్నాడు. నీ వెళ్ళు నూతన స్థలంలో గుడారమును ఏర్పాటు చేయగలవా? నేను యేసును హెచ్చించాలి, నేను ఆయన్ను రుజువు చేయాలి అనేది నీ ప్రార్థనగా ఉండాలి. నీవు ఆయన్ను రుజువు చేయాలి.